వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన శంకర్ లాల్వానీకి అత్యధికంగా 12,26,751 ఓట్లు వచ్చాయి. లాల్వానీ 11,75,092 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఎంపీ లాల్వానీయే. ఇదొక రికార్డు కూడా. ఆ విశేషాలేంటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. అక్కడ బీజేపీ సంస్థాగతంగా బలమున్న పార్టీ. 1989 నుంచి అక్కడ బీజేపీ అభ్యర్థులు వరుసగా విజయాలు సాధిస్తున్నారు. మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇండోర్ నుంచి 8 సార్లు వరుసగా గెలుపొంది రికార్డు సృష్టించారు. ఆ స్థానం నుంచి శంకర్ లాల్వానీ పోటీ చేసి 11,75,092 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఎంపీ లాల్వానీయే. ఇదొక రికార్డు కూడా. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన సంజయ్ ఆయనతో పోటీ పడ్డారు. సంజయ్కు 51,659 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇండోర్లో నోటాకు కూడా రికార్డు స్థాయిలో ఓట్లు పడ్డాయి. 2.18 లక్షల మంది ఓటర్లు నోటాను ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేసి ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ ఇండోర్ అభ్యర్థి అక్షయ్ కాంతిబామ్ ఏప్రిల్ 29న తన నామినేషన్ను ఉపసంహరించుకుని బీజేపీలో చేరారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఇంకా పోరులో ఉన్న అభ్యర్థుల్లో ఎవరికైనా మద్దతునిచ్చే బదులు నోటాకు ఓటు వేయమని ప్రచారం చేసింది. దీంతో నోటాకు భారీగా ఓట్లు పడ్డాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని గోపాల్గంజ్ లోక్సభ స్థానంలో అత్యధికంగా 51,660 ఓట్లు నోటాకు పడ్డాయి. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టి ఇండోర్ ఓటర్లు నోటాను ఎంపిక చేసుకోవడంతో 2.18 లక్షల ఓట్లు పడ్డాయి. ఇండోర్ బరిలో 9 మంది ఇండిపెండెంట్లు, 3 లోకల్ పార్టీల అభ్యర్థులు కూడా ఉన్నారు. వీరెవరికీ డిపాజిట్లు దక్కలేదు. కాంగ్రెస్ బరిలో ఉంటే కొంత పోటీ ఉండేది. బీజేపీకి చెందిన లాల్వానీ 2019 ఎన్నికలో కూడా ఇండోర్లోనే పోటీ చేశారు. అప్పట్లో 5,47,754 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. నాటి ఎన్నికల్లో 10,68,569 ఓట్లొచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 5,20,815 ఓట్లొచ్చాయి. శంకర్ లాల్వానీ అక్టోబర్ 16, 1961న ఇండోర్లో జన్మించారు. ఆయన తండ్రి జమునాదాస్ లాల్వానీ ఆర్ఎస్ఎస్ జనసంఘ్లో క్రియాశీలక సభ్యుడు. తల్లి గోరీదేవి లాల్వానీ గృహిణి. లాల్వానీ ముంబైలో బీటెక్ చేశారు. తర్వాత ఇండోర్కు తిరిగొచ్చి బిజినెస్ అండ్ కన్సల్టెన్సీ కోర్సు చేశాడు. 1980 ప్రారంభంలో బాంబే విశ్వవిద్యాలయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశ్వవిద్యాలయ ప్రతినిధిగా చురుగ్గా పనిచేశారు. అప్పటి నుంచే ఆయన రాజకీయ ప్రయాణం మొదలైంది. 1994 నుండి 1999 వరకు ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్లో కౌన్సిలర్గా, ఆపై 1999 నుండి 2004 వరకు చైర్మన్గా పనిచేసిన లాల్వానీ అంచెలంచెలుగా ఎదిగారు. ఇండోర్లోని వార్డు నెంబర్ 49 అధ్యక్షుడిగా చేసిన ఆయన ఎంపీ స్థాయికి చేరుకోవడం గొప్ప విషయం. 2013లో శంకర్ లాల్వానీ ఇండోర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఇప్పుడీ చారిత్రాత్మక విజయంతో ఎవరి లాల్వానీ అంటూ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు.
చరిత్రలో ఇప్పటి వరకు బీజేపీ నాయకురాలు ప్రీతం ముండే మాత్రమే రికార్డు స్థాయిలో అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా నమోదు అయ్యారు. ప్రీతం ముండే తండ్రి గోపీనాథ్ ముండే కేంద్ర మంత్రిగా చేశారు. రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని బీడ్ లోక్సభ స్థానానికి 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ప్రీతం ముండే గెలుపొందింది. నాటి ఎన్నికల్లో 6,96,321 ఓట్ల ఆధిక్యత సాధించి లోక్సభ ఎన్నికల్లో సరికొత్త రికార్డును నమోదు చేసింది. దాన్ని శంకర్ లాల్వానీ ఇప్పుడు అధిగమించారు. 2014లో కూడా ప్రీతం బీడ్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే మెజారిటీ 1,68,368కి పరిమితమయ్యింది. 2024లో ఆమెకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. ఆమె సోదరి పంకజ్ ముండేకి టికెట్ ఇచ్చారు. కానీ ఆమె ఓటమి పాలయ్యారు.